అందరికీ నమస్కారం. రాబోయే సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఒక వరం. మహాశివరాత్రి తర్వాత ఈ 5 రాశుల వారికి రాజయోగం పక్కాగా ఉంటుంది. ఈ ప్రత్యేక సూర్యగ్రహణం మాత్రం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందించనుందని నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ నెలలో వరుసగా ధార్మికంగా ఖగోళపరంగా కీలకమైన సంఘటనలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ పవిత్ర దినం తర్వాత కేవలం 2 రోజుల్లోనే ఫిబ్రవరి 17న మంగళవారం రోజున ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం కంకణాకృతి గ్రహణంగా ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. సాధారణంగా గ్రహాలను అశుభ సంఘటనలుగా భావిస్తారు, కానీ ప్రతి గ్రహణం ఒకే విధంగా ప్రభావం చూపదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సూర్యగ్రహణం మాత్రం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందించనుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడంతో బుధాదిత్య రాజయోగము ఏర్పడుతుంది. ఈ యోగం కెరీర్, ఆర్థిక విషయాల్లో మంచి మార్పులకు దారితీస్తుంది. ఈ సూర్యగ్రహణం భారత్లో ప్రత్యక్షంగా కనిపించదు, అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్రహాల సంయోగాల వల్ల రాశులపై ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మేష, మిథున, కర్కాటక, తుల, ధనుస్సు రాశుల వారికి ప్రత్యేకంగా లాభాలు ఇస్తుంది. మేషరాశి వారికి ఈ కాలం కెరీర్ పరంగా ఎంతో కీలకం. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు, జీతభత్యాలు పెరుగుదల కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, లాభదాయకంగా అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా ఊరట కలిగించే సమయం ఇది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకోవడం జరుగుతుంది. కొత్త వ్యాపారం లేదా పెట్టుబడులకు ఇది అనుకూల కాలం. కర్కాటక రాశి వారికి కుటుంబ సంపత్తి విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి. వారసత్వ ఆస్తి ద్వారా లాభం పొందవచ్చు. భూములు, ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి విదేశీ ప్రయాణాలు, చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. ధనుస్సు రాశి వారికి అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబ సహకారంతో సంపద పెరుగుతుంది. గ్రహణ సమయంలో శుభ ఫలితాలు మరింత బలపడాలంటే భక్తి మార్గాన్ని అనుసరించడం మంచిదిగా చెబుతారు. గ్రహణ సమయంలో లేదా ఆ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం శుభకరం. గ్రహణం ముగిసిన తర్వాత పేదలకు తెల్ల వస్తువులు అన్నదానం చేయడం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. శుభం భూయాత్.